వరలక్ష్మి వ్రత విధానానికి కావలసిన సామాన్లన్నీ ముందుగానే సిద్ధం చేసుకోండి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ మీకు కలశం ఆనవాయితీ లేకపోతే అమ్మవారి ఫోటో కానీ లేదా అమ్మవారి రూపును కానీ తయారు చేసి అమర్చుకోవాలి. పూజా సామాగ్రి తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. తెల్లటి దారాన్ని 5 లేక 9 పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి 5 లేక 9 పువ్వులు కట్టి ముడులు వేయాలి. ఇలా తోరాన్ని సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. విధంగా పూజకు కావలసిన సామాన్లంతా సిద్ధం చేసుకున్న తర్వాత గణపతిని పూజించాలి. గణపతిని ఒక తపనపాకు మీద పసుపు గణపతిని ఉంచి ఈ విధంగా పూజించాలి. అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్యర్థం గణపతి పూజాం కరిష్యే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఆగచ్చ వరసిద్ధ వినాయక అంబికా ప్రియనందన పూజా గృహేణ సుముఖ నమస్తే గణనాయక అని స్తుతిస్తూ గణపతిపై అక్షతలు చల్లాలి. ఓం గం గణపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. స్వామివారిని ధ్యానించుకోవాలి. ఓం గం గణపతయే నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. 2 అక్షతలు స్వామివారి మీద వేసి స్వామి అక్కడ వచ్చి కూర్చున్నట్లుగా భావించాలి. ఓం గం గణపతయే నమః ఆసనం నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. స్వామివారికి ఆసనం చూపించాలి. 2 అక్షతలు మరలా వేయండి. ఓం గం గణపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. కొంచెం నీటిని ఉద్ధరణితో చూపిస్తూ పక్కన ప్లేట్లో వదలండి. ఓం గం గణపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మరలా నీటిని చూపిస్తూ ఆయన స్వామివారు చేయగడుకున్నట్లుగా అర్ఘ్యం చూపించి మళ్లీ నీటిని వదిలేయండి. ఓం గం గణపతయే నమః ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. స్వామివారి నోరు కడుక్కున్నట్లుగా నీరు చూపించి ప్లేట్లో వదిలేయండి. ఓం గం గణపతయే నమః పంచామృత స్నానం సమర్పయామి. వీటిని పక్కనున్న ప్లేట్లో వదలండి. ఓం గం గణపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. మరలా ఒక ఉద్ధరణి నీటిని స్వామికి చూపిస్తూ పక్కనున్న ప్లేట్లో వదిలేయండి. ఓం గం గణపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. స్వామివారి మీద 2 అక్షంతలు వేయండి. ఓం గం గణపతయే నమః ఉత్తరీయం సమర్పయామి. మరలా 2 అక్షంతలు సమర్పించండి. ఓం గం గణపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. మరలా 2 అక్షంతలు స్వామివారికి సమర్పించండి. ఓం గం గణపతయే నమః శ్రీగంధం ధారయామి. గంధాన్ని స్వామివారికి అలరించండి. ఓం గం గణపతయే నమః అలంకరణం సమర్పయామి. 2 పువ్వులను స్వామివారికి అలంకరించండి. ఓం గం గణపతయే నమః పుష్పాని పూజయామి. మీ దగ్గర పుష్పాలతోనూ అక్షతలతోనూ యథాశక్తి షోడశోపచార పూజ చేయండి. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం వక్రతుండాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంభాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ మంత్ర పుష్ప పూజాని సమర్పయామి అంటూ స్వామిపై పుష్పాలు ఉంచండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాగ్రాపయామి. స్వామికి 2 అగరబత్తుల ధూపాన్ని చూపించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి. స్వామివారికి దీపాన్ని చూపించండి. ఓం మహాగణాధిపతయే నమః ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక ఉద్ధరణ నీళ్ళని పక్కనున్న పళ్ళెంలో వదిలేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నైవేద్యం బెల్లాన్ని కానీ ఒక అరటిపండును కానీ స్వామికి నైవేద్యం పెట్టండి. ఓం భూర్భువఃస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. గాయత్రి మంత్రాన్ని జపిస్తూ నీటి నివేదన చేసి చుట్టూ చల్లుతూ సత్యంత్వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి అంటూ బెల్లం మీద కానీ మీరు పెట్టిన అరటిపండు మీద కానీ ఇలా నీళ్లు చల్లుతూ ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణ్యే స్వాహ గూఢ సహిత ఫల నివేదనం సమర్పయామి అంటూ స్వామికి చూపించి మధ్య మధ్య పానీయం సమర్పయామి. నీటిని స్వామికి చూపిస్తూ పళ్ళెంలో వదలండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. తాంబూలానంతరం ఆచమనీయం సమర్పయామి. కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. కొంచెం నీటిని వదలండి పళ్ళెంలో.
అనేన మాయాచరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీత సుప్రసన్నా వరదా భవతు మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. వినాయకుడికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తల మీద వేసుకోవాలి. స్వామిని కొంచెం కుడివైపుకి కదిలించండి. ఇప్పుడు వరలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకుందాం. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం. అధః కలశ పూజ. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌ తుస్సాగరః సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదేద యజుర్వేద సామవేదో అధర్ణః అంగైశ్చ సైతః సర్వే కలశాంబు సమాశ్రితః గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ ఈ శ్లోకాన్ని చదువుతూ అమ్మవారి ఫోటో మీద జలంని సమర్పించండి. ఆ తరువాత ఆ జలాన్ని మీ మీద చల్లుకోండి. తర్వాత పూజా ద్రవ్యాల మీద చల్లండి. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. 2 అక్షంతలు అమ్మవారికి వేయండి. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఆసనం నవరత్న ఖచిత వజ్రసింహాసనం సమర్పయామి. 2 అక్షంతలు మరలా వేయండి. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. జలాన్ని చూపించండి. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మరలా జలాన్ని చూపించండి. అమ్మవారు చేయి కడుక్కున్నట్లుగా భావించండి. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఉద్ధరీనుడు బిళ్ళను అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదిలేయండి. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. పంచామృత స్నానం సమర్పయామి. అమ్మవారి మీద చల్లండి. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఉద్ధరణి నీళ్లను చూపించి పండ్లలో వదిలేయండి. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. చూపించి పళ్ళెంలో వదిలేయండి. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. మీ దగ్గర కొత్త చీర గనక ఉంటే అమ్మవారికి చీరని సమర్పించండి, లేదా 2 అక్షంతలు వేయండి. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఉత్తరీయం సమర్పయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. యజ్ఞోపవీతాన్ని సమర్పయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. అలంకరణం సమర్పయామి. అమ్మవారిని పువ్వులతో అలంకరించుకోండి. అధ అంగ పూజ. పువ్వులతో లేదా అక్షంతలతో కలశానికి పూజ చేయాలి. చంచలాయై నమః. పాదౌ పూజయామి. చపలాయై నమః. జానుని పూజయామి. పీతాంబరాయై నమః. ఉరుం పూజయామి. కమలవాసిన్యై నమః. కటిం పూజయామి. పద్మాలయాయై నమః. నాభిం పూజయామి. మదనమాత్రే నమః. స్తనౌ పూజయామి. కంభుకంఠ్యై నమః. కంఠం పూజయామి. సుముఖాయై నమః. ముఖం పూజయామి. సునేత్రాయై నమః. నేత్రౌ పూజయామి. రమాయై నమః. కర్ణౌ పూజయామి. కమలాయై నమః. శిరః పూజయామి. శ్రీ వరలక్ష్మ్యై నమః. సర్వాంగ్యాణి పూజయామి. ఆ తర్వాత పుష్పాలతో కానీ అక్షతలతో కానీ అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శుద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయ్యై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం రమాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం క్రోధసంభవాయై నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం భుజ్యై నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం తుష్టయే నమః. ఓం
విష్ణుపత్న్యై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్త్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంత్యై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్త్యై నమః. ఓం సిద్ధ్యై నమః. ఓం స్త్రైణసౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం నృపవేశగతానందాయై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః. ఓం ప్రసన్నాక్ష్యై నమః. ఓం నారాయణాసమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఇప్పుడు అమ్మవారికి ధూపం చూపించండి. 2 అగరబత్తీలు చూపించండి. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ధూపమాగ్రాపయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. దీపం దర్శయామి. ముందుగా వెలిగించి ఉంచుకున్న దీపం మీద 2 అక్షింతలు వేసి అమ్మవారికి చూపించండి. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక ఉద్ధరిణి నీళ్లను అమ్మవారికి చూపించి పక్కన ఉన్న పళ్ళెంలో వదిలేయండి. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. మహానైవేద్యం. మీరు తయారు చేసుకున్న ఆహార పదార్థాలను అమ్మవారి ఎదురుగా ఉంచి నీళ్లు చల్లి అమ్మవారికి చూపించండి. ఓం భూర్భూత్స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి సత్యంత్వర్తేన పర్షించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం ధ్యానాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం ముదానాయ స్వాహ అని ఆహార పదార్థాల మీద నీళ్లు చల్లి అమ్మవారికి నైవేద్యం చూపించండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. అమ్మవారికి మంచినీళ్లను చూపించండి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. నీళ్లను అమ్మవారికి చూపించి పక్కనున్న ప్లేట్లో వదిలేయండి. తాంబూలం పూగీఫల సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. తాంబూలం సమర్పయామి. అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి. కర్పూరంతో అమ్మవారికి నీరాజనం చూపించండి.
నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. నీరాజనం సమర్పయామి. మంత్రపుష్పం చేతిలో కొన్ని అక్షంతలు తీసుకొని నిల్చోండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. మంత్రపుష్పం సమర్పయామి. ఈ అక్షంతలను అమ్మవారి మీద వేయండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పించండి. యాని కాని చ పాపాని జన్మ అంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదారిణి శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. నమస్కారాన్ సమర్పయామి. ముందుగా సిద్ధం చేసుకున్న తోరాలను అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ విధంగా పూజ చేయండి. కమలాయై నమః. ప్రథమ గ్రంథి పూజయామి. రమాయై నమః. ద్వితీయ గ్రంథి పూజయామి. లోకమాత్రే నమః. తృతీయ గ్రంథి పూజయామి. విశ్వజనన్యై నమః. చతుర్థ గ్రంథి పూజయామి. మహాలక్ష్మ్యై నమః. పంచమ గ్రంథి పూజయామి. క్షీరాబ్ధితనయాయై నమః. షష్టమ గ్రంథి పూజయామి. విశ్వసాక్షిణ్యై నమః. సప్తమ గ్రంథి పూజయామి. చంద్రసోదర్యై నమః. అష్టమ గ్రంథి పూజయామి. శ్రీ వరలక్ష్మ్యై నమః. నవమ గ్రంథి పూజయామి. ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహి మే రమే. తర్వాత ముత్తైదువులకు వాయనమిస్తూ ఈ శ్లోకములను చదవవలెను. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాయతే ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభాభ్యం ఇందిరాయై నమో నమః. శ్రీ వరలక్ష్మీ పూజా వ్రత విధానం సంపూర్ణం. వరలక్ష్మీ వ్రత కథ ప్రారంభం. సవనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒకదానిని శివుడు పార్వతీదేవికి తెలియచెప్పెను. లోకోపకారమునకై దానిని మీకు సవివరంగా వివరిస్తాను. శ్రద్ధగా ఆలకింపుడు. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మ సింహాసనమునపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాథా, స్త్రీలు సర్వ సౌభాగ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతమొక దానిని ఆనతీయవలసిన తని అడిగినది. అందుకా త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై, దేవి, నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్దేశించి ఒక వ్రతమున్నది. అది వరలక్ష్మీ వ్రతం. దానిని విధి విధానంగా వివరిస్తాను వినుడు. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలెనని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మీ వ్రతమునకు ఆదిదేవతగా ఎవరిని చేసిరి? ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియచెప్పమని పార్వతీదేవి అడిగినది. కాత్యాయిని, ఈ వరలక్ష్మీ వ్రతమును వివరముగా చెప్పెదను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణము ఒకటుండేది. ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగుల సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు కల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలమున నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతకాల గృహ కృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుని మితభాషి అయి జీవిస్తూ ఉండేది. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, నీ యందు అనుగ్రహము కలిగిన దానను. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారం నాడు నన్ను పూజింపుము. నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదని చెప్పి అంతర్ధానమయ్యాను. చారుమతి అత్యంత ఆనందమును పొంది, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యెదరు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతము వలన నీ పాద దర్శనం నాకు కలిగినది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారే చారుమతిని వరలక్ష్మీ వ్రతమును చేసుకోవలసిందని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారే పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి
చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి గృహంలో ఆ మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలు రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పల్లవములచే కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగులతో తోరణమును తయారు చేసుకుని చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందేలు గల్లు గల్లుమను మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచిత కంకణాలు దగదగా మెరిశాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మీ వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇళ్లు ధన కనక వస్తు వాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజ, తురగ, రథ వాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతో తామందరినీ మహద్భాగ్యవంతులను చేసిందని పొగిడిరి. వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, ముముక్షువులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మీ వ్రతం సవిస్తారముగా మీకు వివరిస్తున్నాను అన్నాడు సూత మహర్షి. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, శుభం భూయాత్.